భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలంలో ఆన్లైన్ బెట్టింగ్ కోసం దొంగతనాలకు అలవాటు పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘనపూర్ నాగావీధిలో 6 ఇళ్లలో రాత్రివేళ తాళాలు పగలగొట్టి దొంగతనం చేసినట్టు గుర్తించారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మార్కెట్ ఏరియాలో ఒక మైనర్ బాలుని పట్టుకుని విచారించారు. తండ్రి సౌదీలో, తల్లి చిన్న వ్యాపారంలో ఉండగా తాను ఆన్లైన్లో బెట్టింగ్ పేకాట ఆడుతున్నట్లు, ఖర్చుల కోసం తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. తన మీద అనుమానం రాకుండా తన ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్టు, తలుపులు బీరువాలు పగలగొట్టి గ్రామస్తులను నమ్మించినట్టు చెప్పాడు. పోలీసులు 5,000 రూపాయల నగదు, 25 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా 15-20 రోజుల క్రితం మన గన్పూర్ మండల కేంద్రంలో వరుసగా 4 ఇళ్ళు చోరీకి గురవడం జరిగింది. రాత్రిపూట తలుపులు పగలగొట్టి, తాళాలు పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్న బంగారు మరియు వెండి ఆభరణాలు అనే దొంగతనం గురి కావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ అగైన్ ఒక 2 ఇళ్లలో కూడా సేమ్ ఇట్లాగే తాళాలు పగలగొట్టి దొంగతనానికి చేయడం జరిగింది. దీని మీద మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేసి మరి గన్పూర్ పోలీస్ ఎస్ఐ గారు అశోక్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి నిందితుల కోసం కాలం చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఈరోజు మాకు నమ్మదైన సమాచారం మేరకు గన్పూర్ మండల కేంద్రంలో మన మార్కెట్ ఏరియాలో ఒక మైనర్ బాలుని అదుపులోకి తీసుకొని జరిగింది. అతన్ని విచారించగా తను ఏదైతే గతంలో చేసిన 4 మరియు 6 ఇళ్లలో దొంగతనం కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇతను వీళ్ళ తండ్రి వచ్చేసి దుబాయ్ మన సౌదీకి వెళ్ళాడు వర్క్ కోసం. తల్లి ఇక్కడ బోల వ్యాపారం చేస్తూ ఉంటారు వాళ్ళకి. అతను 10th క్లాస్ చదువుతా ఉన్నాడు. ఈ అబ్బాయి ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్లకు, తర్వాత కోడి పందాలకు అలవాటు పడడం జరిగింది. తనకు డబ్బులు అవసరం ఉండి, జెర్సాలకు అలవాటు పడడం వల్ల డబ్బులు అవసరం ఉండి ఈజీ మనీ కోసం ఈ దొంగతనాన్ని ఎంచుకున్నాడు. అది కూడా వాళ్ళ కాలనీలో ఉండే పహిల్వాన్లు, అంటే వాళ్ళ దేశ దిమ్మల వివిధ ప్రాంతాలు తిరిగి వాళ్ళ ఇది చేసుకుంటా ఉంటారు. వాళ్ళు అటువంటి ఇళ్లను టార్గెట్గా వేసుకుని ఎవరికి అనుమానం రాకుండా రెండోసారి ఏదైతే వారం రోజుల కింద జరిగిన దొంగతనం ఉన్నదో ఎవరికి అనుమానం రావద్దని వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ తాళాన్ని పలగొట్టి వాళ్ళ బీరువాన్ని చిందరవందలు వేసేసి వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం జరిగింది అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. దీని మీద మేము ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి క్లూస్ టీమ్స్ మరియు CCA